హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ కీబోర్డ్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ క్లాస్ 19 వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కీబోర్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కీబోర్డ్ అనేది కంప్యూటర్కి ఒక ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. అంటే కంప్యూటర్లో టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ సింబల్స్ కానీ కమాండ్స్ కానీ టైప్ చేయడానికి ఈ కీబోర్డ్ అనేది యూజ్ అవుతుంది. కీబోర్డ్లో చిన్న చిన్న బటన్స్ ఉంటాయి, వీటిని కీస్ అంటారు. ప్రతి కీకి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అందుకే కీబోర్డ్ అనేది కంప్యూటర్లో చాలా ముఖ్యమైన భాగం. కంప్యూటర్ కీబోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కీబోర్డ్లో ఉండే కీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. కీబోర్డ్లో ఉన్న కీస్ అన్ని ఒకేలా ఉండవు. ప్రతి కీకి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. వాటిని ప్రధానంగా 5 రకాలుగా విభజింపవచ్చు. ఫస్ట్ది ఆల్ఫాబెట్ కీస్. వీటిని ఆల్ఫాబెట్ కీస్ అంటారు. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఈ కీస్ అన్నింటినీ కూడా ఆల్ఫాబెట్ కీస్ అంటారు. ఈ కీస్ ను ఉపయోగించి మనం టెక్స్ట్ ని టైప్ చేసుకోవచ్చు. అంటే మనిషి యొక్క పేర్లను గాని, స్కూల్స్ నేమ్స్ కానీ, బ్యాంక్ నేమ్స్ కానీ, ఇలాంటి పదాలన్నీ కూడా ఈ ఆల్ఫాబెట్ కీస్తో టైప్ చేస్తాం. సో ఈ ఆల్ఫాబెట్ కీస్ను ఉపయోగించి వర్డ్స్ను టైప్ చేసుకోవచ్చు. సెకండ్ది నంబర్ కీస్. వీటిని నంబర్ కీస్ అంటారు. ఈ నంబర్ కీస్ని యూజ్ చేసి నంబర్స్ను టైప్ చేయవచ్చు, క్యాల్కులేషన్స్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏజ్ను, మార్క్స్ను, మొబైల్ నెంబర్స్ను టైప్ చేయడానికి ఈ నంబర్ కీస్ను ఉపయోగిస్తాం. ఫంక్షన్ కీస్. కీబోర్డ్కి పై భాగంలో ఉన్న F1 నుంచి F12 వరకు ఉన్న ఈ కీస్ను ఫంక్షన్ కీస్ అంటారు. ఈ కీస్ ప్రత్యేకమైన పనుల కోసం ఉపయోగిస్తారు. స్పెషల్ కీస్. కీబోర్డ్లో కొన్ని ప్రత్యేకమైన కీస్ ఉంటాయి, వాటిని స్పెషల్ కీస్ అంటారు. ఎంటర్, స్పేస్ బార్, బ్యాక్ స్పేస్, డిలీట్, క్యాప్స్ లాక్, ట్యాబ్ కీ, వీటన్నింటినీ కూడా స్పెషల్ కీస్ అంటారు. యారో కీస్. వీటిని యారో కీస్ అంటారు. ఈ కీస్ ద్వారా కర్సర్ను పైకి, కిందకి, లెఫ్ట్కి, రైట్కి మూవ్ చేయడానికి ఈ యారో కీస్ అనేవి యూజ్ అవుతాయి. నంబర్ ప్యాడ్. కీబోర్డ్కి రైట్ సైడ్లో సెపరేట్గా నంబర్ కీస్ ఉంటాయి. వీటిని నంబర్ ప్యాడ్ అంటారు. నంబర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ వర్క్ చేసే వాళ్ళకి ఈ నంబర్ కీప్యాడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళకి, అకౌంట్స్కి సంబంధించిన ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ నంబర్ కీప్యాడ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కీబోర్డ్ లేఅవుట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కీబోర్డ్ కీస్ను ఎలా అమర్చబడ్డాయో దాన్ని కీబోర్డ్ లేఅవుట్ అంటారు. సాధారణంగా మనం ఉపయోగించే కీబోర్డ్ను క్వర్టీ కీబోర్డ్ అంటారు. ఎందుకంటే టాప్లో ఉన్న మొదటి 6 కీస్ కూడా QWERTYగా ఉంటాయి. అందుకు దీన్ని క్వర్టీ కీబోర్డ్ అంటారు. ఇప్పుడు ఈ కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నింటినీ కూడా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా ఆల్ఫాబెట్ కీస్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నేను మీకు ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో ఈ ఆల్ఫాబెట్ కీస్ని ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. రెడ్ కలర్లో మార్క్ చేసి కనిపిస్తున్న ఈ ఆల్ఫాబెట్ కీస్ను ఉపయోగించి టెక్స్ట్ను టైప్ చేసి చూపిస్తాను. శివ ట్యుటోరియల్స్ అని నేమ్ టైప్ చేయాలి అనుకుంటున్నాను. సో శివ ట్యుటోరియల్స్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా ఆల్ఫాబెట్ కీస్ను ఉపయోగించి టెక్స్ట్ను టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లింక్ అవుతూ ఒక లైన్ కనబడుతుంది, దీన్ని కర్సర్ అంటారు. టెక్స్ట్ టైపింగ్లో ఈ కర్సర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక పదానికి మధ్య స్పేస్ ఇవ్వడానికి ఈ కర్సర్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక పదానికి ముందు వేరే పదం టైప్ చేయడానికి, ఏదైనా ఒక పదం తరువాత కానీ ఇంకో పదం టైప్ చేయడానికి, అంతేకాకుండా నెక్స్ట్ లైన్లో టెక్స్ట్ టైప్ చేయడానికి కూడా ఈ కర్సర్ ఉపయోగపడుతుంది. నంబర్ కీస్. ఇప్పుడు ఎల్లో కలర్లో మార్క్ చేసి కనిపిస్తున్న ఈ కీస్ను నంబర్ కీస్ అంటారు. ఈ నంబర్ కీస్లో నంబర్స్తో పాటు సింబల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ముందుగా వర్డ్ ప్యాడ్ను ఓపెన్ చేశాను. కీబోర్డ్లో 1,
2 3 4 5 6 7 8 9 0 ఈ కీస్ ను ప్రెస్ చేశాను. 1 to 0 కీస్ టైప్ అవ్వాయి. ఈ విధంగా నంబర్స్ ను టైప్ చేసుకోవాలి. సింబల్స్. ఇప్పుడు నంబర్ కీస్ లో ఉన్న సింబల్స్ ను ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. కీబోర్డ్ లో ఒక ఫింగర్ తో షిఫ్ట్ కీను హోల్డ్ చేసి పట్టుకొని నంబర్ కీస్ ను ప్రెస్ చేస్తే ఆ నంబర్ కీస్ లో ఉన్న సింబల్స్ టైప్ అవుతాయి. ఈ విధంగా సింబల్స్ టైప్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని మీకు కావలసిన సింబల్ ఉన్న కీను ప్రెస్ చేస్తే ఆ నంబర్ కీస్ లో ఉన్న సింబల్ టైప్ అవుతుంది. ఈ విధంగా నంబర్స్ లో ఉన్న సింబల్స్ ను టైప్ చేసుకోవాలి. నంబర్ ప్యాడ్. దీన్ని నంబర్ ప్యాడ్ అంటారు. ఈ నంబర్ ప్యాడ్ కి నంబర్ లాక్ కీ ఉంటుంది. ఈ కీను ప్రెస్ చేస్తే నంబర్ అనే చోట లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. అంటే ఈ నంబర్ ప్యాడ్ పనిచేయాలంటే ఆ లైట్ ఆన్లో ఉండాలి. ఇప్పుడు నంబర్ కీస్ను టైప్ చేస్తున్నాను. నంబర్స్ టైప్ అవుతున్నాయి. నంబర్ ప్యాడ్ను ఆఫ్ చేశాను. నంబర్స్ టైప్ చేస్తున్నాను. టైప్ అవడం లేదు. సో నంబర్ ప్యాడ్ ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకుని మాత్రమే ఈ నంబర్ ప్యాడ్ని యూజ్ చేయాలి. సో ఈ నంబర్ ప్యాడ్ ద్వారా కూడా మీరు నంబర్స్ను టైప్ చేసుకోవచ్చు. స్పెషల్ కీస్. వీటన్నింటినీ కూడా స్పెషల్ కీస్ అంటారు. ఇప్పుడు ఈ స్పెషల్ కీస్ కోసం తెలుసుకుందాం. కంట్రోల్ కీ. ముందుగా కంట్రోల్ కీ కోసం తెలుసుకుందాం. కంట్రోల్ కీ అనేది ఒక స్పెషల్ కీ. ఇది సాధారణంగా సింగిల్గా వర్క్ చేయదు. వేరే కీస్తో కలిసి యూజ్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ కంట్రోల్ కీ అనేది కమాండ్స్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ కీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది 2-3 ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను. వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇందులో శివ ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ను కంట్రోల్ కీ యూజ్ చేసి సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను. కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్లస్ ఏ కీను ప్రెస్ చేస్తే ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఆల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ శివ ట్యుటోరియల్స్ అని మాత్రమే ఉంది కాబట్టి శివ ట్యుటోరియల్స్ అని ఉన్న టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అయింది. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్లస్ సి కీ ప్రెస్ చేశాను. టెక్స్ట్ కాపీ అయింది. ఇప్పుడు డాక్యుమెంట్లో ఈ టెక్స్ట్ 2 లైన్స్ తర్వాత పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎంటర్ కీను 2 టైమ్స్ ప్రెస్ చేశాను. కర్సర్ 2 స్టెప్స్ దాటి డౌన్కి వచ్చింది. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్లస్ వి కీను ప్రెస్ చేశాను. పైన కాపీ చేసిన టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అయింది. ఈ విధంగా కంట్రోల్ కీ కంప్యూటర్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. విండోస్ కీ. దీన్ని విండోస్ కీ అంటారు. ఇది కంప్యూటర్లో వర్క్ని స్పీడ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఈ విండోస్ కీను ప్రెస్ చేస్తే డైరెక్ట్గా స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. టాస్క్ బార్లో ఉన్న స్టార్ట్ బటన్పై క్లిక్ చేయని అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ విండో కీ ప్రెస్ చేసి స్టార్ట్ మెనూ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్ట్ కీ. ఈ ఆల్ట్ కీ అనేది కంట్రోల్ కీ లానే కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ఈ కీ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఆల్ట్ కీ ప్లస్ F4 కీ ప్రెస్ చేస్తే ఈ విధంగా షట్ డౌన్ విండో ఓపెన్ అవుతుంది. ఇలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ఈ ఆల్ట్ కీ అనేది యూజ్ అవుతుంది. స్పేస్ బార్ కీ. దీన్ని స్పేస్ బార్ కీ అంటారు. ఈ స్పేస్ బార్ కీ అనేది ముఖ్యంగా టైప్ చేస్తున్నప్పుడు వర్డ్కి మధ్య స్పేస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ అని టైప్ చేశాను. కంప్యూటర్ తర్వాత కర్సర్ పెట్టాను. ఇప్పుడు స్పేస్ బార్ కీను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే వర్డ్కి మధ్య స్పేస్ క్రియేట్ అయింది. ఈ విధంగా స్పేస్ బార్ కీ అనేది యూజ్ అవుతుంది. షిఫ్ట్ కీ. దీన్ని షిఫ్ట్ కీ అంటారు. ఇప్పుడు ఈ షిఫ్ట్ కీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక వర్డ్ టైప్ చేసినప్పుడు అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ టైప్ చేయాలి అంటే షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకొని
ఫస్ట్ లెటర్ కీను టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను శివ అని టైప్ చేసి చూపిస్తాను. ఎస్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ రావాలి. షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని ఎస్ లెటర్ కీని టైప్ చేశాను. ఎస్ క్యాపిటల్ లెటర్లో టైప్ అయింది. ఇప్పుడు HIVA నార్మల్గా టైప్ చేశాను. స్మాల్ లెటర్ టైప్ అయింది. ఈ విధంగా షిఫ్ట్ కీ యూజ్ చేసి టెక్స్ట్ను క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని కీబోర్డ్లో ఉండే సింబల్స్ అన్నీ కూడా టైప్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని 1 to ప్లస్ కీస్ వరకు ఉన్న కీస్ అన్నీ కూడా ప్రెస్ చేశాను. ఆ కీస్లో ఉన్న సింబల్స్ అన్నీ కూడా టైప్ అవ్వాయి. ఇదే విధంగా కర్లీ బ్రాకెట్స్, కాలన్, కొటేషన్ మార్క్స్, పైప్, యాంగిల్ బ్రాకెట్స్ వీటన్నింటినీ కూడా ఇలా షిఫ్ట్ కీ యూజ్ చేసి టైప్ చేయాలి. ఈ విధంగా షిఫ్ట్ కీ అనేది యూజ్ అవుతుంది. క్యాప్స్ లాక్ కీ, దీన్ని క్యాప్స్ లాక్ కీ అంటారు. ఇది టెక్స్ట్ను క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ క్యాప్స్ లాక్ కీ ప్రెస్ చేస్తే క్యాప్స్ లాక్ అన్న చోట లైట్ ఆన్ అవుతుంది. ఈ లైట్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాప్స్ లాక్ కీ వర్క్ చేస్తుంది. క్యాప్స్ లాక్ కీ ఆన్లో ఉంచాను. టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ క్యాపిటల్ లెటర్లో టైప్ అవుతుంది. ఈ విధంగా క్యాప్స్ లాక్ కీ యూజ్ చేసి టెక్స్ట్ను క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవచ్చు. ట్యాబ్ కీ, దీన్ని ట్యాబ్ కీ అంటారు. ఈ ట్యాబ్ కీ అనేది వర్డ్ ప్యాడ్లో కర్సర్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ట్యాబ్ కీ ప్రెస్ చేస్తున్నాను. కర్సర్ ముందుకి మూవ్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ కీ యూజ్ అవుతుంది. అంతేకాకుండా టేబుల్స్లో ఒక కాలం నుండి మరొక కాలంకి వెళ్ళడానికి కూడా ఈ ట్యాబ్ కీ యూజ్ అవుతుంది. ఎస్కేప్ కీ, దీన్ని ఎస్కేప్ కీ అంటారు. ఓపెన్ చేస్తున్న మెనూను క్లోజ్ చేయడానికి, డైలాగ్ బాక్స్ను క్లోజ్ చేయడానికి, ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి బయటకు రావడానికి, పాపప్ విండోస్ను క్లోజ్ చేయడానికి, బ్రౌజర్ లోడింగ్ను స్టాప్ చేయడానికి ఈ ఎస్కేప్ కీ అనేది యూజ్ అవుతుంది. బ్యాక్ స్పేస్ కీ, దీన్ని బ్యాక్ స్పేస్ కీ అంటారు. ఈ బ్యాక్ స్పేస్ కీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కర్సర్కు లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ను కానీ నంబర్స్ను కానీ సింబల్స్ను కానీ డిలీట్ చేయడానికి ఈ బ్యాక్ స్పేస్ కీ అనేది యూజ్ అవుతుంది. తప్పుగా టైప్ చేసిన లెటర్స్ను, తప్పుగా టైప్ చేసిన పాస్వర్డ్స్ను తీసేయడానికి ఈ బ్యాక్ స్పేస్ కీ అనేది యూజ్ అవుతుంది. ఎంటర్ కీ, దీన్ని ఎంటర్ కీ అంటారు. ఇది వర్డ్ ప్యాడ్లో ఒక లైన్ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత కొత్త లైన్లోకి వెళ్ళడానికి ఈ ఎంటర్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఒక లైన్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కర్సర్ కింద లైన్కు వస్తుంది. ఈ విధంగా వర్డ్ ప్యాడ్లో ఎంటర్ కీ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్లో ఉండే ఓకే బటన్ సెలెక్ట్ చేయడానికి కూడా ఈ ఎంటర్ కీ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎంటర్ కీ అనేది యూజ్ అవుతుంది. డిలీట్ కీ, దీన్ని డిలీట్ కీ అంటారు. వర్డ్ ప్యాడ్లో కర్సర్కి రైట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ను డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఫైల్స్ను, ఫోల్డర్స్ను డిలీట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ డిలీట్ అవుతుంది. ఈ విధంగా ఈ డిలీట్ కీ అనేది యూజ్ అవుతుంది. ప్రింట్ స్క్రీన్ కీ, దీన్ని ప్రింట్ స్క్రీన్ కీ అంటారు. ఇది కంప్యూటర్ స్క్రీన్ని మొత్తం లేదా ఒక భాగాన్ని స్క్రీన్ షాట్ తీయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ కీను ప్రెస్ చేస్తే ఈ విధంగా స్నిప్పింగ్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు స్క్రీన్ మొత్తం మౌస్తో డ్రాగ్ చేస్తూ సెలెక్ట్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన స్క్రీన్ అంతా కూడా స్క్రీన్ షాట్ రూపంలో వస్తుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఫుల్ స్క్రీన్ కాకుండా కొంచెం పార్ట్ మాత్రమే స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే ముందుగా ప్రింట్ స్క్రీన్కి ప్రెస్ చేయండి. ఇప్పుడు స్క్రీన్లో మీకు ఎంతవరకు స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయండి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయగానే మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. ఇప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి పిక్చర్స్ అనే ఫోల్డర్‌లోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు తీసిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా ఈ ప్రింట్ స్క్రీన్ కీ అనేది యూజ్ అవుతుంది. యారో కీస్ వీటన్నింటినీ కూడా యారో కీస్ అంటారు. ఇవి కర్సర్‌ను పైకి, కిందకి, లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. అంతేకాకుండా వెబ్ పేజెస్‌ను, డాక్యుమెంట్స్‌ను కూడా పైకి, కిందకి స్క్రోల్ చేయడానికి కూడా ఈ యారో కీస్ అనేది యూజ్ అవుతాయి. ఫంక్షన్ కీస్ F1 టు F12 వరకు ఉన్న ఈ కీస్ అన్నింటినీ కూడా ఫంక్షన్ కీస్ అంటారు. ఈ ఫంక్షన్ కీస్ అనేవి ఒక్కో కీ ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ ఫంక్షన్ కీస్ ప్రస్తుతానికి అయితే అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ కీస్ కోసం చెప్పాలంటే 6 మినిట్స్ పైనే పడుతుంది. సో ఈ ఫంక్షన్ కీస్ కోసం సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక్కడతో కంప్యూటర్ కీబోర్డ్ కోసం పూర్తయింది. మన ఛానల్లో కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ నేర్చుకోవడానికి టైపింగ్ కోర్స్ అయితే చెప్పడం జరిగింది. టైపింగ్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ కీబోర్డ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడతో క్లాస్ 19 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 20 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.